గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం లంకాల జాయినారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ గారు. మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. సార్ నమస్తే వల్లి గారు. కృష్ణకాంత్ గారు, బెంగాల్లో అద్భుతమైనటువంటి విజయం నమోదు చేసింది భారతీయ జనతా పార్టీ. అంటే ఎన్నో ఏళ్ల కళ సాకారమైనటువంటి రోజుగా చెప్పాలి. ఎందుకంటే 2011 నుంచో ఫైట్ చేస్తా ఉన్నారు. 2016లో, 2021లో, కానీ ఇప్పుడు 2026లో మీరు అనుకున్న విజయం అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ విజయాన్ని ఎలా చూస్తారు మీరు? మీరు గతంలో కూడా మన డిబేట్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు చెప్పారు 200 టచ్ చేస్తామని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. మీ కాన్ఫిడెంట్ నిజమయ్యే పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఏమంటారు సార్? వల్లి గారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ముఖ్యంగా ఇవాళ రోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్న రోజు ఇవాళ రోజు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో, మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం మన ఇంటర్వ్యూలో. ఇది మా పార్టీ ఆర్గనైజేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారు, ఎవరైతే సీనియర్ లీడరో మా పార్టీకి, ఆయన చెప్పారు ఎలక్షన్స్ ముందు ఇట్లానే మీడియా మిత్రులు అడిగినప్పుడు, వెస్ట్ బెంగాల్ అనేది మాకు కేవలం ఒక ఎలక్టోరల్ బ్యాటిల్ కాదు, ఇది సివిలైజేషనల్ బ్యాటిల్ అని చెప్పి అన్నారు ఆయన. అంటే ఒక మన సివిలైజేషన్ ఉనికి కోసం ఈ యొక్క ఎలక్షన్స్ విన్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈసారి మనం. సో అలాంటిది అనుకున్న ప్రకారంగానే మేము కష్టపడి సాధించాము. ఇది ముఖ్యంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిన వేలేది. ఎందుకంటే వాళ్ళు ఇవాళ రోజు వెస్ట్ బెంగాల్లో ఎన్నో ఏళ్లుగా శ్రమపడి, ఎన్నో హింసకి గురై, ఎన్నో బాధలు పడి, ఎన్నో తన్నులు తిని ఎంతో మంది చంపేయబడ్డారు మా కార్యకర్తలు. ఇన్ని కష్టాలు పడి కూడా ఇవాళ రోజు మేము గవర్నమెంట్ ఫామ్ చేసామంటే వాళ్ళందరికీ, ఆ తల్లులందరికీ, ఆ పిల్లల్ని కన్నా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పిల్లల్ని కన్నా మా తల్లులందరికీ కూడా సలాం సార్. ఇవాళ రోజు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ గారు మాట్లాడిన మాటలు మనకి బ్రేకింగ్ న్యూస్ రూపంలో వస్తా ఉన్నాయి. ఆమె అంటా ఉన్నారు, ఏదో మాయ చేసినట్టు పరిస్థితి ఉంది, ఏదో మంత్రాలు మాయ చేసినట్టుగా ఈ ఫలితాలు కనిపిస్తున్నాయి, దీని వెనకాల ఏదో జరిగింది అని ఆమె మాట్లాడారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యని? సార్ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర 12 ఏళ్ళు అవుతుంది సార్, సెంట్రల్ గవర్నమెంట్. మరి గత 2016లోను 2021లోను మరి మమతా దీది గవర్నమెంట్ వచ్చింది కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ మాటలన్నీ? అవునా కదా? ఇప్పుడు మేము గెలిస్తే మాత్రం ఎందుకు మాట్లాడేది? ఇది ఒక 15 ఏళ్ల కళ. 15 ఏళ్ళు కష్టపడితే దగ్గర దగ్గర ఒక ఎంతో కష్టపడుతూ వచ్చింది. మనం ఆ రోజు కూడా చెప్పుకున్నాం, 2016లో కేవలం 3 సీట్లతో స్టార్ట్ అయ్యాం మేము వెస్ట్ బెంగాల్లో. అలాంటిది 2021కి మేము 77 సీట్లకు వచ్చాం. దాని తర్వాత కొందరు మళ్ళీ అందులో ఒక 5-6 అందులో జంప్ అయ్యారు, అది వేరే విషయం అనుకోండి. అది టిపికల్ టీఎంసీ పాలిటిక్స్, అది చెత్త పాలిటిక్స్ అవి. సో కానీ మొత్తానికి అయితే మేము 70 చెరువులో ఉన్నాం ఆల్రెడీ. అంటే 77 సీట్లు ఆల్రెడీ 2021 గెలిచాం కదా. ఆ లెక్కన నేను అదే చెప్పాను మొన్న మీకు. ఈసారి మేము ఇంకా అది డబుల్ అవుతుంది, కానీ ఇంకా ఓట్ షేర్ పెరిగి ఇంకా డబుల్ అవుతుంది. ఆ లెక్కనే మేము మ్యాజిక్ ఫిగర్ 148 కొట్టేస్తాం అక్కడే. కానీ నా అంచనా ప్రకారం చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ సర్వే పోల్స్, ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ అన్ని రెండు టఫ్ ఫైట్ ఉంటుంది టీఎంసీకి అండ్ బీజేపీకి అంటున్నారు. కానీ బీజేపీ కొద్దిగా 10-15 సీట్లతో తేడాతో విన్ అవుతుందని చెప్తున్నారు. అది నమ్మబాకండి, చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఈసారి రివెంజ్ ఓటింగ్ అయింది. ఈసారి మమతా దీది గవర్నమెంట్ మీద విసిగెత్తిపోయిన అక్కడ వెస్ట్ బెంగాల్ జనాలు చాలా రివెంజ్ ఓటింగ్ చేసి వేరే రాష్ట్రాల నుంచి, నేను చెప్పే కదా మీకు, ఆంధ్రాలో అక్కడిక్కడ వలస కూలీలు ఉన్న బెంగాలీలు వాళ్ళు కూడా ట్రైన్ టికెట్లు పెట్టుకొని మరీ వచ్చి పాపం ఎంతో కష్టపడి వచ్చి డబ్బులు పెట్టుకొని వచ్చి ఓట్లు వేశారంటే అది ఖచ్చితంగా ఉన్న గవర్నమెంట్ కి వ్యతిరేక ఓటే. కానీ అసలు గవర్నమెంట్ లో ఇప్పటి వరకు లేని బీజేపీకి అయితే వ్యతిరేకంగా వేయరు కదా అంత కష్టపడి కసి మీద వచ్చి. సో ఇది రివెంజ్ ఓటింగ్ అయిందని చెప్పాను ఆ రోజు. అదే విధంగా నేను మనం అనుకున్నట్టుగా ఇవాళ రోజు 200 పైచీలకు టచ్ చేస్తుందని నా నమ్మకం. చూద్దాం సాయంత్రం కల్లా. సో అదే జరిగింది సార్ ఇవాళ రోజు. ఇది ఒక ఉనికి కోసం, ఒక హిందుత్వం బతికించడానికి. ఎందుకంటే అక్కడ మనకు తెలుసు అదొక బార్డర్ స్టేట్, బంగ్లాదేశ్. ఇప్పటికే కొంతమంది మీడియాతో మాట్లాడుతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అంటే ఎస్ఐఆర్ ను సర్ను ఉపయోగించి పెద్ద ఎత్తున ఓట్లు తొలగించేశారు. ముందు విడతలో జరిగినటువంటి 152 నియోజకవర్గాల్లో దాదాపు 39 లక్షల ఓట్లు తొలగించేశారు. రెండో విడతలో జరిగిన 142 నియోజకవర్గాల్లో దాదాపు 49 లక్షల ఓట్లు తొలగించేశారు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మైనారిటీ ఓట్లే ఎక్కువ తొలగించారు, తృణమూల అనుకూల ఓట్లే తొలగించారు. అందుకే వీళ్ళకి ఈ విజయం వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు ప్రజెంట్. సార్ అంతా పచ్చి అబద్ధాలు సార్. ఎందుకంటే టీఎంసీ గవర్నమెంట్ కి వాళ్ళ మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక, ఈసీ మీద
సెంట్రల్ గవర్నమెంట్ మీద లేకపోతే ఇప్పుడు ఎస్ఐఆర్ మీద ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఎస్ఐఆర్ అనేది రాజ్యాంగబద్ధమైన ఒక ప్రక్రియ, అది ఈసీఐ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టే ప్రక్రియ. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక రాజ్యాంగబద్ధమైన ఒక సంస్థ. అది దానికి ఏ గవర్నమెంట్ తోనూ ఏ పార్టీతోనూ సంబంధం ఉండదు. అలాంటి వాళ్ళు ఇండివిజువల్ గా చేసిన వాళ్ళ పవర్స్ ఉపయోగించి చేసే రెగ్యులర్ ప్రక్రియను కూడా వీళ్ళు తప్పుపడుతున్నారు. అంటే రాజ్యాంగానికి ఎంత తూట్లు పడుతున్నారో టీఎంసీ అనేది వాళ్ళతో తెలుస్తుంది. సరే, మీరు చెప్పిన లెక్కల ప్రకారం నేను ఇప్పుడు మాట్లాడతాను. దగ్గర 90 లక్షల ఓట్లు ఈ ఎస్ఐఆర్ ద్వారా ఫేక్ ఓట్స్ ని డిలీట్ చేశారని తెలిసి మనకు తెలుస్తుంది. ఆ 90 లక్షల ఫేక్ ఓట్స్ లో ముఖ్యంగా 60% వరకు హిందూ ఓట్లే ఉన్నాయి. కేవలం 30% వరకు మైనారిటీ, మీరు చెప్పిన ముస్లిం కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి. మరి వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం అయితే మరి ముస్లిం కమ్యూనిటీ ఓట్ల కంటే హిందూ ఓట్లు ఎక్కువ తొలగింపబడ్డాయి కదా. మరి ఆ లెక్కనంతా మాకు నష్టం జరగాలి కదా. మీ నేరేటివ్ ప్రకారం హిందూ ఓట్లని బీజేపీకి, ముస్లిం ఓట్లు ఇతరత్ర ఓట్లని టీఎంసీ కానీ టీఎంసీ చెప్పుకుంటుంది. మరి అలాంటప్పుడు హిందూ ఓట్లే ఎక్కువ డిలీట్ అయినప్పుడు మరి మాకు నష్టం జరగాలని లాభం ఎట్లా జరుగుతుంది? ప్లస్ ఈ 90 లక్షల మంది ఫేక్ ఓట్స్ డిలీట్ అయిన తర్వాత కూడా బెంగాల్ చరిత్రలోనే హైయెస్ట్ ఓటు శాతం నమోదైంది. అంటే 92% ఓటు శాతం నమోదైంది. మరి 90 లక్షల ఓట్లు డిలీట్ అయిన తర్వాత కూడా 92% ఓటు ఎలా నమోదైంది? మరి ఇవి ఎవరికి చెప్తున్నారు వీళ్ళు? చెవుల పువ్వులు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడారు కాబట్టి ఇవాళ రోజు వీళ్ళ గవర్నమెంట్ ని తీసి పక్కన పడేశారు అక్కడ ప్రజలు, బెంగాల్ ప్రజలు. సార్, 4 మై మమతా గై, ఇదే అక్కడ జనాలు అనుకున్నారు ఈసారి. అందుకనే 4 మై మమతా దీదీకి గవర్నమెంట్ గై ఇదే అనుకున్నారు వెస్ట్ బెంగాల్ వాళ్ళు. సో అదే మీరు వాళ్ళు చూస్తున్నారు, అంతే, అంతకంటే ఏం లేదు అక్కడ. ఇదే జరుగుతుంది సార్. మమతా బెనర్జీని వద్దు అనుకోవడానికి ప్రధానమైన రీజన్ ఏంటి? గత 3 పర్యాయాలుగా ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నారు. 15 సంవత్సరాల టీఎంసీ పాలన చూసాం. మనం మార్పు కోరుకుందాం, భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇద్దామని చేశారా? లేకపోతే మమతా దీదీ గవర్నమెంట్ లో అరాచకాలు భరించలేక ప్రభుత్వాన్ని మార్చారనుకోవాలి? ఎట్లా చూస్తారు సార్? ముఖ్యంగా మీరు చెప్పిన రెండో పాయింట్ నిజం సార్. ఈమె అరాచకాలు, వీళ్ళ హింసాత్మకమైన రాజకీయాలు భరించలేక అక్కడ జనాలు, ఎందుకంటే అక్కడ ఓపెన్ గా జై శ్రీరామ్ అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు వెస్ట్ బెంగాల్. అన్ని చూసాం మనం. మొన్నటికి మొన్న మనం చూసాము సార్. 34 ఏళ్ళు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ పరిపాలించిన వెస్ట్ బెంగాల్లో దాని తర్వాత తృణమూల్ కాంగ్రెస్ వచ్చి 15 ఏళ్ళుగా ఏకదాటిగా వాళ్ళు రూల్ చేస్తున్నారు. అండ్ ఇన్నేళ్ల చరిత్రలో వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా హింసాత్మకంగానే జరిగినాయి. ఆ చరిత్ర చెప్తూ నేను చెప్పేది కాదు. అలాంటిది ఈసారి ఎటువంటి హింస జరగకుండా 2.5 లక్షల పైచులకు సిఆర్పిఎఫ్ సెంట్రల్ బలగాలను తెచ్చి చాలా పీస్ఫుల్ గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ చాలా జాగ్రత్త నిర్వహించబడ్డాం, ట్రాన్స్పరెన్సీతో, క్లియర్ ట్రాన్స్పరెన్సీతో. అప్పటికి మీరు చూస్తే డైమండ్ హార్బర్, ఈ ఫాల్టా లాంటి కాన్స్టిట్యున్సీస్ లో ఇప్పుడు దగ్గర 15 బూత్ లో మళ్ళీ రీపోలింగ్ అవుతుంది. అక్కడ క్లియర్ గా సాక్ష్యాధారాలతో వీడియోలు వచ్చాయి బయటికి, సోషల్ మీడియాలో మనమే చూసాం. బీజేపీ సింబల్ ఉన్న చోట టేబుల్ పెట్టేశారు వాళ్ళు క్లియర్ గా, టీఎంసీ వాళ్ళు. జహంగీర్ ఖాన్ అనే అతను అభ్యర్థి. మరి ఎంత దారుణమైన చేశారు సార్ మనకి బయటపడి. అలాంటి వీడియో ఒకటి బీజేపీకి అలాంటివి చూపించగలిగారు టీఎంసీ వాళ్ళు. వీళ్ళ వీడియోలు ఎందుకు బయటకు వచ్చాయి? సోషల్ మీడియా అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్, ఎవరైనా చేయొచ్చు వీడియో. నిజంగా అన్యాయం జరిగితే మళ్ళీ వీళ్ళ వేళ బయటకు వచ్చాయి. అంటే వీళ్ళు ఎంత అన్యాయం చేసి ఇన్ని రోజులు గెలిచారు ఈ 15 ఏళ్లలో అనేది ఒక తార్కాణం ఇది. ఇవాళ రోజు అన్యాయం జరగకుండానే నిజంగానే చట్టభద్రతతో రాజ్యాంగ పరంగా డెమోక్రటిక్ వేలో ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ స్వచ్ఛంగా ట్రాన్స్పరెన్సీగా ఎలక్షన్స్ కండక్ట్ చేద్దాము అన్న దానికే ఇవాళ రోజు మనం బీజేపీ పూనుకొని ఇంత కష్టపడి సిఆర్పిఎఫ్ బలగాలను తెచ్చి మరి ఇంత కష్టపడితే గానీ మనం ఇంత న్యాయపరంగా గెలవలేకపోతున్నాం సార్. అది మీరు చూడాలి అక్కడ. అంటే ఇంత కష్టపడితే కానీ గెలవలేకపోతున్నాం మనం. అంటే ఎంత భయంకరంగా ఉంది అక్కడ. వాళ్ళ తృణమూల్ కాంగ్రెస్ యొక్క గుండాయిజం గానీ, హూలిగనిజం గానీ, వాళ్ళ యొక్క రౌడీ రాజకీయాలు ఎలా ఉన్నాయనేది ఇది ఒక తార్కాణం సార్. అంత భయపడిపోయారు జనాలు. ఇవాళ రోజు ధైర్యంగా వచ్చి మనం సెంట్రల్ బలగాలు పెడతాం వల్ల, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బలగాలు తేయడం వల్లనే ఆ ధైర్యంతో బయటకు వచ్చి హిందువులు కూడా చాలా మంది ధైర్యంతో బయటకు వచ్చి ఓట్లేసి ఫస్ట్ టైం బెంగాల్ చరిత్రలోనే మేము బీజేపీ ఓటేసామని చెప్పగలుగుతున్నారు డైరెక్ట్ గా. ఎప్పుడు లేవు. ఎట్లా ఉండబోతుంది అంటారు? బెంగాల్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే అంటే ఒక్కసారి బెంగాల్ ప్రజలు మనసుకు హత్తుకుంటే చాలా కాలం పాటు వాళ్ళ అధికారంలో ఉంచుతారని చెప్పి గత సాంప్రదాయాలు కనిపిస్తుంది, చరిత్ర కనిపిస్తుంది. కమ్యూనిస్టులు దశాబ్దాల పాటు పరిపాలించారు. ఇప్పుడు ఈమెకి 15 సంవత్సరాలు పాటించారు. ఇప్పుడు అధికారం చేపట్టబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు బెంగాల్లో ఎట్లా ఉంటుందని నేను నమ్మకం. సార్, ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ అనేది మన దేశ జీడిపిలో వన్ ఆఫ్ ది మేజర్ కాంట్రిబ్యూటర్, మనందరికి తెలుసు అది. అలాంటి బెంగాల్ ని ఒక ఇండస్ట్రియల్ హబ్ కింద ఉండేది అది. అలాంటి బెంగాల్ ని 34 ఏళ్ల కమ్యూనిస్ట్ గవర్నమెంట్లు ఆ ఇండస్ట్రియల్ హబ్ ని తూట్లు పొడిచారు. దాని తర్వాత వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పోనీ ఏమైనా చేసిందంటే అది ఇంకా మాఫియాలు అవిటిని, ఈ ముఖ్యంగా ఈ ఇల్లీగల్ చొరబాటుదారులని, ఈ బంగ్లాదేశీయులను అక్కడ పిలిచి అక్కడ రప్పించి వాళ్ళకి పునరావాసం కల్పించి వాళ్ళకి దొంగ ఓట్లు, దొంగ ఆధార్ కార్డులు ఇవన్నీ కల్పించి ఆ రాజకీయాలు చేసింది తృణమూల్ కాంగ్రెస్. సో ఏ విధంగా చూసినా డెవలప్మెంట్ ని అట్టడుగు పంపించేసి ఇవాళ రోజు బెంగాల్ ప్రజలు అక్కడ ఉండి ఉపాధి చేసుకోలేక వేరే రాష్ట్రాలకి, ఇతర రాష్ట్రాలకి తరలిపోయిన వైన మనం చూసాం. అలాంటిది ఇప్పుడు మా గవర్నమెంట్ లో
ఒక నిర్దిష్టమైన గవర్నమెంట్, ఒక నిర్దిష్టమైన గవర్నెన్స్ వస్తుంది వెస్ట్ బెంగాల్ కి. మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకొస్తాం వెస్ట్ బెంగాల్ కి. ఆ ఇండస్ట్రీస్ ని తీసుకొస్తాము. బెంగాల్ డెవలప్మెంట్ చూపిస్తాం మేము. మళ్ళీ బెంగాలీలు అందరూ వేరే ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి బెంగాల్ వచ్చి సెటిల్ అయ్యే విధంగా, వాళ్ళకు మంచి ఉపాధి కల్పించే విధంగా మా డెవలప్మెంటల్ పాలిటిక్స్ ఉండబోతుంది సార్ వెస్ట్ బెంగాల్. మీరు చూస్తారు రానున్న రోజుల్లో. మీకు తెలుసు బీజేపీ ఒక్కసారి వచ్చిందంటే మీరు అన్నట్టుగానే వేరే రాష్ట్రాల్లో ఇప్పటివరకు మేము మళ్ళీ ఓడిపోయింది లేదు. అలానే బెంగాల్ ప్రజలు మీరు అన్నట్టు ఒకసారి ప్రేమిస్తే వాళ్ళ ప్రేమ నిర్దిష్టంగా ఉంచుతారు. సో మమ్మల్ని ఈసారి ప్రేమించారు, మమ్మల్ని నమ్మి ఓటేశారు బెంగాల్ ప్రజలు బీజేపీకి. ఇంకా రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం మీరు చూస్తారు. బెంగాల్ యొక్క డెవలప్మెంట్ ని, ప్రోగ్రెస్ ని మీరు రానున్న రోజుల్లో చూస్తారు. బెంగాల్ ని వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ స్టేట్ కింద డెవలప్ చేయడం అనేది మీరు బీజేపీ ప్రభుత్వంలో చూస్తారు మీరు ఖచ్చితంగా. ఎస్. ఓకే, పశ్చిమ బెంగాల్లో అద్భుత విజయం సాధించారు కాబట్టి ఇక సంబరాల్లో మునిగిపోండి హ్యాపీగా. దేశవ్యాప్తంగా కూడా సమరం ఒక పశ్చిమ బెంగాల్కి పరిమితం కావట్లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కలగలు బట్టి దీన్ని గడ్డి దించాలని చెప్పి చాలా పట్టుదలతో అగ్రనేతలు అందరూ కూడా శ్రమించారు కాబట్టి ఆ విజయం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆనందాలు కనిపిస్తామని సంబరాలు, స్వీట్లు పంచుకుంటారు ఇప్పటికే. సో దాన్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.